హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శివకుమారి. ఈరోజు వీడియోలో బటర్ నాన్స్ హోటల్ స్టైల్‌లో ఇంట్లోనే ఎలా రెడీ చేసుకోవాలి ఈ వీడియోలో అయితే చూపించబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటాయండి. చాలా ఈజీ ప్రాసెస్ కూడా. మనం ఎక్కువ చపాతీలు, పూరీలు ఇలా అయితే ఇవైతే చేసుకుంటాం కానీ బటర్ నాన్స్ ఎక్కువ చేసుకోం కదండి. చాలా ప్రాసెస్ అనుకొని సేమ్ మనకి రెస్టారెంట్‌లో ఎలా అయితే ఉంటాయో సేమ్ అదే టేస్ట్‌తో చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. ఇది పన్నీర్ కర్రీలోకి, చికెన్ కర్రీలోకి దేనిలోకైనా బాగుంటుందండి. దీని ప్రాసెస్ అయితే మీకు సింపుల్‌గా చేయించేస్తాను. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా అయితే ఒక గిన్నె తీసుకోండి. దానిలోకి మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది ఉన్నారో అంతమందికి సరిపడా తీసుకోండి. ఇది నేను చూపించబోయేది ఒక 5గురికి వస్తుంది. 2 చిన్నపిల్లలు, పెద్దవాళ్ళకి 3గురికి వస్తుంది. నేను కప్పున్నర వరకు మైదా పిండి తీసుకున్నాను. బటర్ నాన్స్ అంటే మైదా పిండితోనే వస్తాయండి. గోధుమ పిండితో కొంచెం బాగుండవు అనమాట. సో దానిలోకి ఒక స్పూన్ వరకు పంచదార, మీ దగ్గర పంచదార పౌడర్ ఉన్న యాడ్ చేసుకోవచ్చు. ఒక హాఫ్ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్, రుచికి సరిపడా సాల్ట్, ఒక హాఫ్ స్పూన్ వరకు బేకింగ్ సోడా. హాఫ్ స్పూన్ అంటే ఫుల్ స్పూన్ కాదండి, జస్ట్ చిటికెడు వేయండి సరిపోతుంది. తర్వాత ఒక కప్పు వరకు పెరుగు. ఇవన్నీ వేసిన తర్వాత కొంచెం బటర్ కానీ, గీ కానీ, ఆయిల్ కానీ ఏదైనా వేసుకోవచ్చు. ఇవన్నీ వేసుకొని మొత్తం పంచదార అంతా కరిగేలాగా కొంతసేపు మొత్తం పిండినంతా కలుపుకోండి. మొత్తం ఇవన్నీ మనం వేసినవన్నీ పిండికి పట్టించేసిన తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ పిండినంతా ముద్దలాగా కలుపుకొని పెట్టుకోవాలి. ఎక్కువ ఒకేసారి వాటర్ అయితే పోయకండి. వేడి నీళ్ళు ఏం పోయవసరం లేదండి. చన్నీళ్ళతోనే కలుపుకోవచ్చు. ఎలాంటి పాలు ఏమీ వాడనవసరం లేదు. వాటర్తోనే కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. ఒకేసారి పోయడం వల్ల మనకి లూజ్ కన్సిస్టెన్సీ వచ్చేస్తుంది. సో కొంచెం కొంచెంగా పోసుకుంటూ కలుపుకోండి. మనకి చపాతీ ముద్ద అయితే ఎలా రెడీ అవుతుందో సేమ్ అలానే రెడీ చేసుకోవాలి. ఇది దగ్గర మనకి 1.5 అవర్ 2 అవర్స్ వరకు నానాలండి. నానితే చాలా బాగుంటాయి. బటర్ నాన్స్ అనేవి చాలా సాఫ్ట్గా ఉంటాయి అన్నమాట. దీనికి కొంచెం ఆయిల్ కానీ, గీ కానీ, బటర్ కానీ అప్లై చేసేసి ఒక 2 అవర్స్ పక్కన పెట్టేసుకుందాం. లేదా తడి క్లాత్ అయినా కప్పేసి పెట్టేయచ్చండి. తడి క్లాత్ అయినా క్లోజ్ చేసేసి దీనిపైన పెట్టుకోవచ్చు. నేనైతే గీ అప్లై చేశాను. అప్లై చేసి మూత పెట్టేసి పక్కన పెట్టేశాను. తర్వాత 2 అవర్స్ తర్వాత చూడండి, నేను మూత తీస్తే చక్కగా పొంగింది. చాలా బాగా నానిపోయింది అనమాట. చాలా సాఫ్ట్గా రెడీ అయిపోయింది. దీన్ని ఇప్పుడు మనం నాన్స్గా అయితే ప్రిపేర్ చేసేసుకుందాం. చిన్న చిన్న ఉండలుగా ఒక్కొక్కటిగా తీసుకొని కత్మా పిండిని క్లోజ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. పిండి ఆరిపోకూడదు అనమాట. తర్వాత కొంచెం మైదా పిండి, పొడిపిండి వేసుకొని కొంచెం మనం పూరీకి ఎలా ఒత్తుకుంటామో అలా ఒత్తుకోవాలి. మరీ పలుచగా ఒత్తుకోకూడదు, మరీ మందంగా కూడా ఒత్తుకోకూడదు. మనం పూరీ ఎలా కాల్చుకుంటామో అలా అయితే సరిపోతుంది. మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో, ఓవెల్ షేప్లో కానీ, చపాతీ షేప్లో కానీ ఎలా అయినా మీరు రౌండ్గా కానీ ఎలా అయినా ఒత్తుకోవచ్చు. తర్వాత మొత్తం పిండి లేకుండా మనం దాన్ని దులిపేసుకొని పిండంతా ఒకవైపు మాత్రం వాటర్ రాసుకోవాలి. కంప్లీట్గా మొత్తం వాటర్ అప్లై చేసేసుకొని ఇనపదాని మీద అయితే కనుక మనం తిప్పి రిటర్న్ కాల్చుకోవడానికి యూజ్ అవుతుంది. మీకు ఇనుపదాని మీద, నెక్స్ట్ పాన్ మీద, రెండిట్ల మీద చూపిస్తాను. ఇప్పుడు వాటర్ ఎటువైపు అయితే రాసామో అటువైపు మనకి ఇనప పానంకి స్టిక్ అయ్యేటట్టు పానం మీద వేసేసుకుందాం. చూడండి, మనకి బబుల్స్ వచ్చి బాగా కాలుతుంది కదా. ఇది మొత్తం కాలిపోయిన తర్వాత మనకు తెలుస్తుంది అనమాట కాలింది అన్నట్లు. అప్పుడు పాన్ని మంట మీదకి టర్న్ చేసి మొత్తం ఈవెన్గా కాలే వరకు కాల్చుకోవడమే. మీరు ఇలా ఐరన్ పాన్తో అటు ఇటు తిప్పలేమో అనుకుంటే కనుక నాన్ స్టిక్ మీద కూడా కాల్చుకోవచ్చు. అది కూడా చూపిస్తాను. అది మొత్తం కాలిన తర్వాత కొంచెం పాన్ అది నాకు బరువుగా ఉందండి. సో నేను మామూలుగా కాల్చేసాను అనమాట. ఇంకా కొంచెం ఎర్రగా కాల్చొచ్చు. గీ కానీ బటర్ కానీ అప్లై చేసేసుకోండి. నేను కరిగించిన బటర్ అప్లై చేశాను. చూడండి, మనకైతే బటర్ నాన్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మామూలుగా పాన్ మీద కాల్చేసిన తర్వాత ఇట్లా మంట మీద కాల్చుకోవాలి. నాన్ స్టిక్ పాన్స్ ఉంటాయి కదా, వాటి మీద కాల్చుకుని ఒకవైపు మంట మీద కాల్చుకొని బటర్ అప్లై చేసేసుకోవాలి. చాలా సింపుల్గా రెడీ చేసేసుకోవచ్చు.
చాలా అంటే చాలా సాఫ్ట్గా మెత్తగా మనకి బయట రెస్టారెంట్లో దాబాల్లో తిన్న టేస్టే ఉంటాయన్నమాట. దీనిలోకి కాంబినేషన్ పన్నీర్ కర్రీ అయితే చాలా బాగుంటుంది. అలా 1 బై 1 ఒక్కొక్కటి అలా కాల్చుకోవడమే. చూడండి మళ్ళీ మరొకటి తీసుకొని వాటర్ ఇలా అప్లై చేసేసి ఒకవైపు మాత్రమే వాటర్ అప్లై చేయాలి. మీకు ఇలా 2, 3 చూపిస్తాను, అర్థమవుతుంది. చూడండి ఇప్పుడు నాన్ స్టిక్ పాన్ మీద వేసేసుకోండి. వేసేసుకొని మనకి స్టిక్ అవుద్ది కదా, మనం అంతా బబుల్స్ వచ్చి వేగిపోయిన తర్వాత మనకి పాన్ ఊడొచ్చేస్తుంది అనమాట. అదే ఐరన్ పాన్కి అయితే ఊడు రాదు, మనం రిటర్న్ తిప్పుకొని కాల్చుకోవచ్చు. తర్వాత చూడండి మనకి స్టిక్ అయ్యింది, ఊడొచ్చిన తర్వాత ఇట్లా మంట మీద కాల్చుకోవడమే. చాలా సింపుల్ అండి. 1 బై 1 అలా ఒకటి తర్వాత ఒకటి కాల్చుకోవడమే. చాలా ఇలా మంట మీద కాల్చడం వల్ల చాలా మెత్తగా ఉంటాయన్నమాట. చాలా సాఫ్ట్గా సేమ్ రెస్టారెంట్లో తిన్న ఫీలింగే ఉంటుంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ అయితే ఫాలో అవ్వండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక లైక్ వల్ల నా వీడియో మరికొంతమందికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంట్లోనే బటర్ నాన్స్ చాలా సింపుల్గా రెడీ చేసేసుకున్నాం కదా. దానిలోకి పన్నీర్ కర్రీ కూడా చేశానండి. నా ఛానల్లో అయితే అప్లోడ్ చేశాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఒకసారి ట్రై చేయండి. పన్నీర్ కూడా నేను హోమ్ మేడ్గానే చేశాను. ఆ వీడియో లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చాలా అంటే చాలా బాగుందండి. చాలా సాఫ్ట్గా వచ్చాయి. మాకైతే చాలా బాగా నచ్చింది. మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.